హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటూ మీ సుజాత. ఫ్రెండ్స్, మనము ఈరోజు నిన్న వీడియో షూట్ చేయడానికి లేదు, చెల్లి వాళ్ళు ఇల్లు మారారు ఫ్రెండ్స్. అందుకని పొద్దున్నే మీకు ఏమైనా పంచువాలిటీ మెయింటైన్ చేయాలి కదా. 10 o'clockకి నేను మీకు వీడియో షూట్ చేయాలి కదా, వీడియో అప్లోడ్ చేయాలి కదా. ఆ ఉద్దేశంతో నేను పొద్దున్నే వీడియో షూట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్లీజ్ ఎవరైతే మన ఛానల్ని ఆదరిస్తున్నారో మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు విషయం ఏంటంటే మండే కదా, అందరికీ సోమవారం శుభాకాంక్షలు. అండ్ ప్లానింగ్ లేకపోతే ఇట్లానే ఉంటుందండి వీడియో. అయినా ఎవరైతే ఆదరిస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫ్రెండ్స్, ఏంటంటే పొద్దున్నే ఒక మంచి మాట చెప్పుకుందాం. మనిషి ఎంత తెలివి కలవాడైనా, ఎంత తెలిసిన వాడైనా, వాడు రేపేంటో తెలియనటువంటి ఒక అజ్ఞాని మాత్రమే. ఎస్, మనం అనుకుంటాం మనం చాలా జ్ఞానవంతులం, మనకు అన్నీ తెలుసు అని మనం అనుకుంటాం అన్నమాట. కానీ ఫ్రెండ్స్, మనకి ఎంత తెలిసినా కూడా రేపు ఏం జరుగుతుందో తెలుసా ఫ్రెండ్స్. అందుకనే మనం అలాంటివి చూసి ఏం చేయాలంటే, ఎస్ నాకు అన్నీ తెలుసు అనేటువంటి గర్వాన్ని విడిచిపెట్టాలన్నమాట. నేను ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పేసి మనం ఆలోచిస్తే అంత మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఎవరైతే వీడియోస్ని ఫాలో అవుతున్నారో. నిన్న అయితే వీడియోకి మంచి రెస్పాండ్ వచ్చింది ఫ్రెండ్స్. రేపు చాలా ప్రీ ప్లాన్గా చేసి పెడతాను మీకు వీడియో ఫ్రెండ్స్. మేము ఆల్రెడీ క్యాంపెయినింగ్కి స్టార్ట్ అయినాము. ఇక్కడ చూడండి, నేనైతే మెయిన్ రోడ్లో ఉండి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. మీకు ఏదో ఒక రకంగా నేను మీకు వీడియో పెట్టాలి కదా 10 o'clockకి. అందుకని ఫ్రెండ్స్, ఎవరైతే ఇంకా మీకు ఏదైనా తెలిసినటువంటి ఒక మంచి కోట్ కూడా మీరు కమెంట్ చేయొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే నేను చాలామంది వీడియోస్ చూశాను, నాకు చాలా చెప్పాలనిపించింది, బట్ ప్లాన్ చేసే విధంగా లేదు. ఏదో ఒక రూపంగా ఒక 5 minutes వీడియో మీకు షేర్ చేద్దాము 10 o'clockకి. అంటే మన వీడియో కోసం వెయిట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా అనే ఉద్దేశంతో నేను ఇక్కడే షూట్ చేశాను ఫ్రెండ్స్. మేమైతే క్యాంపెయినింగ్కి స్టార్ట్ అయ్యాము పొద్దున్నే. ఒక 5 minutes అట్లా నేను టైం తీసుకొని నేను వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అట్లా వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం. మీకు చాలా బోరింగ్గా అనిపించవచ్చు. ఏంటంటే అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నీట్నెస్ ఫాలో అవ్వాలి. వర్షాకాలం వస్తుంది కదా, ఆల్రెడీ వర్షాలు పడినప్పటి నుంచి మనకు మస్కిటోస్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. కొంచెం వాటిని అరికట్టాలంటే మనం నీట్నెస్ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, పిల్లలందరికీ మంచి చదువులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా 12th ఆన్వర్డ్స్ మా తెలంగాణలో అయితే 12వ తారీఖు నుంచి మనకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా టీచర్స్, స్టూడెంట్స్ అందరం కూడా సర్వం సిద్ధమైంది ఫ్రెండ్స్. చెప్పాను కదా, క్యాంపెయినింగ్లో ఉన్నాము ఆల్రెడీ. ఒక 5 minutes అంటే మా ఫ్రెండ్స్ అందరు ఇంకా రాలేదు, మేము ఒక 5 minutes బిఫోర్ వచ్చినాము. అందుకనే నేను ఇక్కడ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎలాగూ 5 minutes కదా వీడియో. ఇక్కడ మీకు చాలా సాంగ్స్ కూడా వినపడుతూ ఉన్నాయి పొద్దున్నే ఆ టెంపుల్స్లలో. ఇంకా గూస్ బంప్స్ వస్తాయి ఫ్రెండ్స్. అది ఏంటంటే మేజర్ చంద్రకాంత్ మూవీలో ఎన్టీఆర్ గారి సాంగ్ ఉంటుంది కదా, అది చూసి నా గూస్ బంప్స్ వస్తాయి ఫ్రెండ్స్. నిజంగా పొద్దున్నే ఇలా మంచి మాటలు వినండి, దేవుడికి సంబంధించినటువంటి పాటలు వినండి, చాంటింగ్ చేయండి, మెడిటేషన్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇంకా మా సిస్టర్స్ అయితే మా టీచర్స్ అయితే ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుంది అనుకుంటా, కొంచెం కష్టంగానే ఉంటుంది. అందరూ వెయిట్ చేస్తున్నారు. మేము ఇక్కడ మా ఫ్రెండ్ ఒకరు కలిశారు కదా, కాబట్టి ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటూ మళ్ళీ మాట్లాడుతూ మీకు తెలిసినటువంటి ఒక మంచి కమెంట్ రాస్తారని ఆశిస్తూ నేను మీ సుజాత. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్, నేను అడగను, ఇంకా నేను అసలే అడగను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను అసలు అడగను. ఎందుకంటే మీకు నచ్చేస్తే మీరు ఆటోమేటిక్ చేస్తారు. ఎవరైతే మన వీడియోస్కి చాలా ఓపిక్గా పెద్ద కామెంట్స్ రాస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవాళ మండే మూడ్లో ఉన్నారు కదా అందరూ. వాళ్ళ అంటే శివాలయంకి వెళ్ళి వస్తున్నారు.
చిన్న పిల్లలతోని. అట్లా చిన్న పిల్లల్ని అలవాటు చేయండి టెంపుల్కి. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 5 minutes ఓవర్ అండి. ఇంకా నేను ఇక్కడ మాట్లాడలేను. ఓకేనా? థ్యాంక్ యూ.